ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పాలన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నా చేయనున్న నేపథ్యంలో పోలీసులు నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోంపల్లి దండెమూడి ఎంక్లోవ్లోని వివేకానంద ఇంటి ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కూడా గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధర్నా చౌక్ లో ఎవరైనా ధర్నా చేయొచ్చు అంటూ కూడా ఇట్లాంటివి చెప్పారో, కానీ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ధర్నా చేస్తా అంటే ముందుగానే ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పాలిటిక్స్ చాలా సీరియస్ స్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో నిన్న జరిగినటువంటి పరిణామాలు, మొన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పాడి కవచ తో మొదలైనటువంటి వివాదం నిన్న మొత్తం కూడా అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఈ పరిణామాలన్నీ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ నేతల అరెస్టు చూపడానికి కోర్టు ముందు మేజిస్ట్రేట్, అదేవిధంగా వాళ్ళ జైలు శిక్షకు సంబంధించిన అంశాలన్నీ కూడా రాత్రి మొత్తం కూడా హాట్ గా జరిగాయి. ఈ రోజు ఉదయం దానికి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, అదేవిధంగా అనేటువంటి చలో అంబేద్కర్ అంటూ కార్యక్రమం తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తూ పోలీసులు నిర్బంధించడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా శాసన మండలి సభ్యుడు షంబీపూర్ రాజు కావచ్చు, దండమూడి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కావచ్చు, అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరిని కూడా బయటికి రాకుండా ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మరి కాసేపట్లో 10:30 గంటలకి తెలంగాణ భవన్ లో కేటీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరుగుతా ఉంది ఆయన వర్ధంతి సందర్భంగా. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా దీని మీద స్పందించే అవకాశం ఉంది. కేటీఆర్ కూడా భవన్ కు వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్లకుండా కూడా పార్టీ కార్యాలయంలో నిర్బంధించేటువంటి అవకాశం కూడా ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతా ఉంది. కానీ అటువంటి పరిణామాలు అయితే ప్రస్తుతానికి ఎక్కడ కూడా కనిపించట్లేదు. పోలీసుల నుంచి కూడా అటువంటి స్పందన లేదు. వాళ్ళ పార్టీ కార్యాలయంలో వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటే మాకేంటి అభ్యంతరం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీటితో పాటు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, అదేవిధంగా ఈ కార్యకర్తల పట్ల ప్రజాపాలన అంటూ కేవలం ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఏడాది పరిపాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజాపాలన ఉత్సవాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అధికార పార్టీ నుంచి పిలుపునిస్తే దానికి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమైంది. కాబట్టి వాటిని చిన్నం చేసేందుకే ఈరోజు ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా రాజు, మరోపక్క చూస్తే అటు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని అటు బీజేపీ కూడా గట్టి ప్లాన్లే చేస్తుంది. అందులో భాగంగా అటు కేంద్ర మంత్రులు కూడా రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకించి బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్, ఎందుకు అనుకోవచ్చు? సో బీఆర్ఎస్ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో రెండో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ కాబట్టి అది కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి పనిచేయడం అనేది సహజము. ఎందుకంటే ఎక్కువగా విమర్శలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, గ్రాంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడంలో బీజేపీ వైఫల్యం చెందిందని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీని పెద్దగా పరిగణలో తీసుకుంటా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటి చందంగానే రాష్ట్రానికి పరిమితం విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. బీజేపీని ఏ రకంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఎంత ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి మీరు ఏమి ఇచ్చారు అని చెప్పేసి అటు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నిలదీసే అవకాశం ఉంటుంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది మళ్ళీ కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే రాజకీయాలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగానే వ్యవహరిస్తా ఉన్నారు. రాజు, మరోపక్క ఈ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పైన అటు బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అరెస్టులకు కూడా సిద్ధమన్న చందంగా అందరూ కూడా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎన్ని అరెస్టులు చేసినా, నిర్బంధం చేసి జైల్లో పెట్టినా భయపడేది లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంత ముందుకే నేను చెప్పినట్టుగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మమ్మల్ని ప్రశ్నించినందుకే ఈ రకంగా ఉంటే రేపు రోడ్డెక్కి ఆందోళన చేసి ప్రజల్లోకి వెళ్తే ఇంకే రకంగా ఉంటుంది. గతంలోనే కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, తాను పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు జైల్లో పెట్టుకోండి అని కూడా సవాల్ చేశారు. సో అదే స్ఫూర్తితోటి మిగతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడికెక్కడికి కాంగ్రెస్ పార్టీ నేతల్ని, ప్రజాప్రతినిధులు ప్రశ్నించేందుకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో
ఇప్పుడు ఇటువంటి అరెస్టులు కేసులు ఇవన్నీ కూడా సహజమే కాబట్టి వీటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడి ప్రజల్లోకి వెళ్తాము, తిరిగి అధికారంలోకి వస్తాము అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.